సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మ్యావరిక్ గేమింగ్ అండ్ నేను మీ మ్యావరిక్ అండి. ఈరోజు అయితే వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. బోయా కొట్టగలిగేమో లేదా అని కాదు, కానీ మీరైతే ఫైనల్ వరకు చూడండి. వీడియో అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ మోస్ట్లీ కూడా నేను చాలా చెప్పాలనుకుంటున్నాను. నిజంగా చెప్తున్నాను మామ. రీసెంట్గా నేను మెకానిక్ జాబ్ అనేది మానేశాను. ఎందుకంటే అది ఇంకా చాలా విషయాలు. నేను మెకానిక్ జాబ్ ఎందుకు మానేశాను, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాను, వేరే పని ఏమైనా చూసుకోవాలి, అలాగే నన్ను నేను బిజీగా చేసుకోవాలి, ఇంకా జీవితంలో చాలా మార్చుకోవాలి, పెద్ద గోల్స్ ఉన్నాయి, అవన్నీ అచీవ్ చేసుకోవాలి. దీనికోసం ఇలాంటివన్నీ కూడా చాలా దాచిపెట్టాను లోపల. నిజంగా మీరైతే వీడియోని లైక్ చేయండి, కొత్తగా వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం అన్నీ మాట్లాడేసుకుందాము. ఓకే, సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మ్యావరిక్ గేమింగ్ అండ్ నేను మీ మ్యావరిక్. అండ్ ఈరోజు ఫస్ట్ టాపిక్ ఏంటంటే, అసలు నేను మెకానిక్ జాబ్ ఎందుకు మానేయాల్సి వచ్చింది అనేసే కదా. పెడుతున్నందుకు కాదు మామ. ఇప్పుడు మీరే ఉన్నారు, మీరే కష్టపడి చేస్తున్నారు కదా అనేసి దెబ్బి పుడుతా అంటే ఊరుకుంటుందా? నువ్వేదో నామూలంగానే బతుకుతున్నావు అంటే ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఈ సీఈఓ వాళ్ళది ఉండదు, కానీ సపోజ్ మీరు ఇప్పుడు ఆఫీస్ జాబ్ చేస్తుంటే మీకు అర్థమవుద్ది మా ఏంటంటే, ఇప్పుడు మీరు సపోజ్ సీఈఓ వాళ్ళది ఉండదు, కానీ మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు ఉంటారు, వాళ్ళదే ఎక్కువ ఉంటుంది అని అంటారు కదా. ఆ టైప్లో అంటున్నాను నేను. ఎందుకంటే మీకు కూడా అర్థమవుద్ది ఒకసారి, అరే తమ్ముడు ఏంట్రా ఎట్లా చేసావా అనేసి. లైక్ అది ఏంటంటే, నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఏదైనా దెబ్బి పడుతున్నారు అనుకో, మీకు విలువ లేనప్పుడు మీరు ఈ విలువని సంపాదించుకోవాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? అసలు ఏదో విలువ అనేది ఎవరు మామ చెప్తున్నా కదా. మీరు పేదోడుగా ఉంటే విలువ అనేది ఎవడు. ఇప్పుడు నేనే ఉన్నా, మెకానిక్ పని చేస్తున్నాను. సపోజ్ ఆ మెకానిక్ పని చేస్తున్నాను కదా అనేసి వాళ్ళు విలువనివ్వరు. ఎందుకు? వాళ్ళ దగ్గర చేస్తున్నాం కదా అనేసి. అది అర్థమవుతుందా? ఇది ఎనిమిది అయ్యా, తొందరగా ఎస్కేప్ అవ్వాలి గాయస్. ఓకే, మీరైతే వీడియోని లైక్ చేయండి. ఈ ఎస్కేప్ దాటితే మీరు 10 లైక్స్ అయితే టార్గెట్ ఇచ్చాను గాయస్. కంప్లీట్ చేయండి మీరు నిజంగా. ఓకే, ఇంకా ఈడు ఒకడు ఉన్నాడు. ఓకే, హైడ్ చేసుకుందాం ఒక్క నిమిషం. ఇటు వస్తాడేమో చూద్దాము. అది విలువనివ్వనప్పుడు మానేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే, మీకు ఓకే మన సిచ్యువేషన్ మూలంగా మనం ఈ పని చేస్తున్నాం, మనం ఇది కాదు అని మీకు తెలిసినప్పుడు ఓకే టెంపరీగా చేయొచ్చు మామ. ఏంటంటే మీకు అనిపించాలి అది. ఓకే, మనం ఈ పని ఇది చేస్తున్నాం, మన బాగాలేదు. ఫ్యూచర్లో ఈ సిచ్యువేషన్ని మనం డిఫెండ్ చేయాలంటే మనం ఏం చేయాలి? రేపటి రోజున మనకు ఏదైనా క్రైసిస్ రావచ్చు. ఎందుకంటే లైఫ్ అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కదా, మారిపోతూ ఉంటుంది. అది అందుకని లైఫ్ అనేది మారిపోతూ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్కి, ఫ్యూచర్లో వచ్చే సిచ్యువేషన్కి మనం ఏం చేయగలం అనేది డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఒకానొక స్టేజ్లో మనం లక్ష్యాన్ని పెట్టుకుని మనం వెళ్తున్నప్పుడు మనకంటూ ఎవరు ఉండకపోవచ్చు. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఈవెన్ మా పేరెంట్స్ కూడా ఉండకపోవచ్చు ఒక్కోసారి సపోర్ట్. అప్పుడు మీ నమ్మకాన్ని మీరే నిలబెట్టుకోవాలి. అండ్ ఓకే, సెకండ్ ఏంటంటే, యూ నీడ్ టు కిల్ ద హ్యాబిట్ దట్స్ కిల్లింగ్ యువర్ అంబిషియస్నెస్. అంటే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలన్న కుతూహలమో, లేకపోతే కొత్తగా ఏమైనా ట్రై చేయాలని ఉంటాయి కదా కొన్ని. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏదో ఒకటి లైఫ్లో మీరు డైలీ చేస్తున్న యాక్టివిటీస్లో కొన్ని చెడు ఉంటాయి, లైక్ మందు తాగడం కానీ, లేదా ఏదైనా నచ్చని పని చేస్తామో అది. అప్పుడు మీరు ఏం చేయాలి? ఏదో ఆ జాబ్ అనేది క్విట్ చేయండి. ఎందుకంటే అక్కడితో లైఫ్ ఆగిపోదు బ్రో. అది అర్థమవుతుందా? యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. You got the guts and I believe in you. You can do literally wonders bro. అలాగనేసి అది వన్ టైప్ హెడ్ అట్ట పడాలి. అలా అని చెప్పేసి నువ్వు ఏదో పెద్ద చేతకానోడు అయితే కాదు కదా కూలి పని చేసుకొని బతకడానికి. అర్థమవుతుందా? బయట చాలా మార్కెట్లో స్కిల్స్, మనీ బోల్డ్ ఉన్నాయి. మనం దానికి దారిలో ఎదిగితే చాలు, అంతే. దారిలో ఎదిగి మనం కష్టపడితే చాలు ఆ దిశగా. అంతేగాని వాళ్ళని సిచ్యువేషన్ ఎలా ఉండిపోయింది కదా అనేసి ఇంకా ఇదే అనుకుని నువ్వు ఎప్పుడు ఫిక్స్ అయిపోకు. BMW ఒకటి 25,000 కొన్నప్పుడు నువ్వు కొనలేవా? వాడికి నీకు ఏంటి తేడా? ఎప్పుడు నువ్వు అది ఆలోచించలేదా? చెప్పు, నాకు ఒకటి తెలియగడుగుతా. ఎప్పుడు కూడా నువ్వు ఇవన్నీ ఆలోచించలేదా అసలు? ఎందుకు నా లైఫ్ ఇలా ఉంది, నేను దీన్ని బెటర్గా ఎలా మార్చుకోగలగాలి అని. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏదర్ ఒకటి చాలా వరకు మనం ఏం ఆలోచిస్తామంటే,
ఏముందిలే పెద్దగా ఆడంటే బాగా చేశాడు మనదే ఉందా అనేసి అలా వద్దు. అలా ఎప్పుడూ ఆలోచించమాకండి. అర్థమవుతుందా? చాలా అంటే చాలా మంచిగా జరుగుతుంది. మనం ఊహించినంత అందంగా ఉంటుంది జీవితం. మనం ఊహించనంత విపత్కరంగా ఉంటుంది జీవితం. మనం ఊహించనంత చాలా వింతలు విడ్డూరాలు తో ఉంటుంది మన జీవితం అనేది. నేను ఎప్పుడు అది ఒకటి నమ్ముతూ ఉంటాను. ఎందుకంటే నాకు 12 ఇయర్స్కే మా ఫాదర్ చనిపోయారు. అలా అనేసి అక్కడే ఎంత అయిపోయింది అనుకున్నానా? లేదు కదా. 13th ఇయర్లో నేను తప్పులు చేశాను. నా తప్పులు నేను చేశాను. నేను 8th క్లాస్లో స్కూల్ ఎగ్గొట్టి నెట్ సెంటర్కి వెళ్ళాను, గేమ్లు ఆడాను, వీడియో గేమ్స్ ఆడాను. బట్ తర్వాత రియలైజ్ అయ్యాక 9th కష్టపడి చదివా. 10thలో నా దరిద్రం కొద్ది ఏమైందంటే నాకు ఈ కరోనా వచ్చి రావడం మూలంగా ఇంకా నాకు మా అమ్మ ఒకటే అయిపోయింది. మా అమ్మకి బాగోట్లేదు అనేసి నేను మెకానిక్ పనికి వెళ్ళిపోయా. ఇప్పుడు కొద్ది బెటర్ అవుతుంది. కానీ నాకు ఈ వచ్చే జీతం కానీ నా కలర్కి కానీ సరిపోదు. నేను దాని దిశగా ఎలా కష్టపడాలనేసి అనుకుంటా. అర్థమవుతుందా? మీరు ఇది మోటివేషన్గా తీసుకుంటారు. మరి చెప్తున్నా, నా లైఫ్లో జరిగింది. నేను దెబ్బలు తిన్నాను. మీరు డోంట్ వెయిట్ టిల్ లైఫ్ హిట్స్ యూ హార్డ్ అనేది నేను ఎప్పుడూ నమ్ముతూ ఉంటాను. అండ్ అది నేను యూట్యూబ్ ఛానల్ కూడా ఇప్పుడు కాదు, దగ్గర 4 years బ్యాకే పెట్టాల్సింది. కాకపోతే నాకంటూ సొంత ఫోన్ లేదు. అది మా మదర్ ఫోన్లో నేను ఆడుతూ ఉండేవాడిని. అప్పుడప్పుడు అది రికార్డ్ చేస్తుంటే అది 4GB ర్యామ్లో అది హ్యాంగ్ అయిపోతూ ఉండేది. అదేమో అట్టాగా ఉండేది. దానికి తోడు ఇంకా నాకు చిరాకు వచ్చేసేది. ఒక్కోసారి మధ్యలో ఈ గేమ్లో అప్డేట్లు ఇవన్నీ ఇచ్చేపాటికి నాకు ఇంకా మెంటల్ వచ్చేసింది. అది వేరే విషయం అనుకో. వీడు ఫాంట్ మార్చడం కానీ అన్నీ కొత్త ప్లేయర్లు ఇస్తామే డబ్బులు అయ్యి అనేసి ఇంకా నాకు ఇంకా అక్కడ చిరాకు వచ్చేసింది. ఓకే, జాగ్రత్త. ఓకే. అండ్ ఇంకా చాలా అంటే చాలా ఉంటాయి మామ చెప్పాలనుకున్నాయి. పని ఎందుకు మానేసాను చెప్పేసాను కదా. ఇంకా ఏంటి, కొత్త పని ఏదైనా ఎత్తుక్కోవాలి. ఎందుకంటే రోజులు గడవాలి కదా. నీ గోల్ నువ్వు అచీవ్ చేయాలని నువ్వు బతికుండాలంటే తినాలంటే డబ్బులు సంపాదించాలి. ఏదో ఒక టెంపరీగా డబ్బులు సంపాదించే జాబే చూసుకోవాలి. అది అర్థమవుతుందా? నీకంటూ ఒక లైఫ్లో ఒక గోల్ పెట్టుకున్నావు అనుకో, దాని దిశగా పరిగెత్తాలి నువ్వు. అంతేగాని ఏముందిలే అనుకునేసి వదిలేసావు అనుకో, ఏముంటుంది చెప్పు లైఫ్లో. మారాలనుకున్నప్పుడు మారేయటమేమో ఏదైనా కానీ. చెప్తున్నాను కదా, మన మహేష్ బాబు అన్నట్టే పాడాలనుకుంటే కదిగా పాడేయండి, ఏం పడతా 11th మైల్ 12th మైల్ అని అలాగా ఆగొద్దు. ఒక్కసారి క్లారిటీ వచ్చాక కూడా మీకు కూడా ఒక క్లారిటీ వచ్చిందనుకో ఆగొద్దు. అసలు మిమ్మల్ని మీరు కూడా ఓవర్ థింకింగ్ చేసుకోవద్దు. అర్థమవుతుందా? ఎందుకంటే మీకు మోస్ట్ ఆఫ్ ద టైం అనేది చాలా వరకు ఒకటే ఫీల్ అయిపోతూ ఉంటారు. ఏంటంటే వాడు చేయగలిగాడు మనం చేయలేదు, వాడు చేయగలిగాడు మనం చేయలేదు అనేసి. కాదు, అది తప్పు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనం చాలా అంటే చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దిస్ ఆల్ ది థింగ్స్ వీ కెన్ లిటరలీ డూ వండర్స్ ఇన్ అవర్ లైఫ్. వీ కెన్ అండ్ ద వండర్స్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ లైఫ్. అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ ఆల్సో. ఓకే, ఏదో ఎక్స్ట్రా క్లాసులు చెప్పేసినట్టు అనిపిస్తుంది కదా మీకు. కాదు మీకు రియాలిటీ చెక్ అనేది అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నా. ఎందుకంటే మీకు ఒక 15-18 ఏళ్ళు ఉన్నాయి అనుకోండి. 15 నుండి 18 ఏళ్ళు లోపు ఉంటే ఏంటంటే సడన్గా రియాలిటీ హిట్ అయ్యేపాటికి మీకు అదోలాగా అనిపిస్తుంది. 20, 21, 22 ఇయర్స్ అప్పుడు మీకు అరే ఇప్పుడు దాకా మనం ఎంత ఎంజాయ్ చేసాం, టైం వేస్ట్ చేసాము, మిగతా వాళ్ళలాగా మనం ఇలా కష్టపడి ఉన్నా బాగుండు అనేసి మీకు అనిపిస్తుంది. బట్ లైఫ్ అలా కాదు మామ. లైఫ్ ఎప్పుడు కూడా సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటుంది, థ్రిల్ చేస్తుంది, భయపెడుతుంది, బాధ పెడుతుంది. బట్ ఎట్ ది ఎండ్ అది బాగుంటుంది. లైఫ్ ఎప్పుడు కూడా అన్ప్రెడిక్టబులే, కానీ వీ కెన్ మేక్ దట్ ఇన్ వే మోర్ సింప్లర్ వే. సో ఓవర్ థింకింగ్ అయితే చేసుకోమాకండి. స్టాప్ ఓవర్ థింకింగ్, లివ్ ఇన్ ద మూమెంట్, ఎయిమ్ ఫర్ బిగ్. అండ్ వెన్ యూర్ ఎయిమ్ ఫర్ బిగ్, డూ సంథింగ్ దట్ ఇంట్రెస్ట్స్ యూ మోర్. వాళ్ళకి ఎలాగంటే ఇప్పుడు మీకు ఏదైనా పని చేస్తుంటే ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇంకా చేయాలనిపిస్తుంది, ఏదైనా పుస్తకం చదివితే చదవాలనిపిస్తుంది, చేసేయండి అంతే. ఇంకా అంతకన్నా ఏం ఉండదు మా లైఫ్లో. అర్థమవుతుందా? ఏదో పెద్ద మన రాతంతే అని ఎప్పుడు కూడా మీరు అనుకోమాకండి, ఆలోచించమాకండి. అర్థమవుతుందా? ఎనిమిది వచ్చేసాడు వీడు కొట్టేస్తాడు అర్థమైపోయింది. అబ్బా ఓకే. సో మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. వీడియో కొట్టేశాడు, నాకు అర్థమైపోయింది ఇంకా నాకు సీన్ సితార అయిపోయింది అనేసి.